జేడి మీనన్ని బురిడి కొట్టించి మీనన్ తల మాత్రమే భూమిపై ఉండేలా మీనన్ బాడీ మొత్తం భూమిలో పాతి పెట్టేస్తుంది. మీనన్ స్పృహ తప్పిపోవడంతో మీనన్ ముఖంపై నీళ్లు చల్లి వెళ్ళి అక్కడున్న వాళ్ళ వ్యాన్లో కూర్చుంటుంది. కాలు మీద కాలు వేసుకొని జేడి దర్జాగా కళ్ళు తెరిచిన మీనన్ తన చెయ్యి కూడా వేలు కూడా కదపలేకపోవడంతో షాక్ అయి చుట్టూ చూస్తూ తన బాడీ మొత్తం మట్టిలో కప్పబడిందని ఎదురుగా మహంకాళి అమ్మవారిలా కూర్చున్న జేడీని చూస్తూ భయంతో వణికిపోతూ జేడీ జేడీ అని గట్టిగా అరుస్తూ, ఏం చేసావు జేడీ? నేను చిన్న వేలు కూడా కదపలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు మీనన్. అందుకే కదరా నిన్నిక్కడికి తీసుకొచ్చింది. నువ్వెక్కడున్నావో తెలుసా? సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో. ఇది దట్టమైన అడవి. ఇక్కడ మనుషులని చంపే పులులు ఉన్నాయి, విషంతో కాటేసే పాములు ఉన్నాయి, నీలాంటి గుంటనక్కలు కూడా ఉన్నాయి. ఆకలితో చస్తావో, దాహంతో చస్తావో, భయంతో చస్తావో నీ ఇష్టం అంటూ మీనన్ గజగజ వణికేలా చేసి తన కార్లో బయలుదేరిపోతారు జేడి కేడి. జేడి, ప్లీజ్ జేడి, నన్ను ఇక్కడ వదిలేయకు. నేను ఇక జీవితంలో ఏ క్రైమ్ కూడా చెయ్యను జేడి. జేడి ప్లీజ్ జేడి జేడి అని ప్రాణం పోయేలా కేకలు పెడుతూ ఉంటాడు మీనన్. కానీ కూల్గా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు జేడి కేడి. రాత్రైపోతుంది. చీకటి అలుముకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద పులి మీనన్ దగ్గరికి వచ్చి మీనన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ పెద్ద పులి మీనన్ తలని తినేస్తుందా? మీనన్ ఆ అపాయం నుండి, జేడి మాస్టర్ ప్లాన్ నుండి ఎలా బయటపడతాడు? జేడి నిజంగా మీనన్ని అలా వదిలేస్తుందా? మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.